చంద్రగిరి నియోజకవర్గంలో గత 10 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఆరోపణలు చేస్తున్నారని తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ రఘునాథ రిసార్ట్స్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేసిన తప్పులన్నీ నువ్వు చేసి ఈ 5 ఏళ్లలో 396 కోట్ల పైన ఖర్చు పెట్టేసి దానికి ఏమి ఖర్చు పెట్టామని చెప్పకుండా మామూలుగా లక్ష చేసిన ఉంటే తొడా నిధులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బోర్డు వేసుకుంటావు. 50,000 ఇది వేసుకుంటే కూడా తొడా నిధులతో రాసుకుంటా మొత్తం బెంచీల కాడి నుంచి టేబుల్ కాడి నుంచి ఏముండదు ప్యాన్ రెక్కల కాడికి కూడా అన్నిటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు రాసుకుంటే నువ్వు గడిపినావు. ఈ రోజు మేము కాన్స్ట్రక్టర్గా ఎక్కడ ఉపాధి హామీ నిధులు మేము ఎక్కడైనా సరే గోల్మాల్ చేసినట్టు నిరూపించుతాం. ఈ 9 నెలల్లో 9 నెలలు నిరూపించవయా. ఈ 9 నెలలు ఎవరెవరు ఉండారో వాళ్ళందరికీ పాపం పిలిచి బలవంతంగా ఫోన్లు చేసే రండి మీరు రండి రండి అదే పెడతాడు చూడు వివాహ భోజనంబు వింతైన వంటకం పాట సినిమాలో చూడు ఆ మాదిరి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీదకి ఏదైనా ఇది చేయించాలని చూస్తాడు. ఏమి నీ బాధ? ఉపాధి హామీ నిధులు నువ్వు ఖర్చు పెట్టడం ఏంది? మీరు ఒక కన్స్ట్రక్టర్గా ఎక్కడైనా సరే ఒక మేజర్ వర్క్ అంటే ఏమైనా చేశారా? ఈ రోజు మేము కనిపిస్తూ ఉంది ప్రతి పల్లెల్లో నాని గారు ప్రభుత్వం ఈ ఉపాధి హామీ నిధులతో ఎక్కడెక్కడ రోడ్లు వేయించారో చూద్దాం కదా. ఎన్ని లక్షలతోనే మేము ఇంకా 3 కోట్ల చిల్లరనే మేము మొత్తం డ్రా చేసినది టోటల్గా 6 మండలాలకి. మరి మీరెంత చేశారు? 396 కోట్లు దేనికి ఖర్చు పెట్టారా మీరు? ఎక్కడైనా ఉపాధి హామీ నిధులు బోర్డు ఉందే చూద్దాం పదండి. ఒక రోడ్డుకైనా సరే ఒక రోడ్డు అన్నీ వేయించావు నువ్వు. ఎక్కడైతే పెండింగ్ పనులు ఈ రోడ్లన్నీ వేస్తా ఉంటే కడుపు మంట పుట్టిపోయింది. నాని 9 నెలలని ఇన్ని రోడ్లు ప్రతి పల్లెల్లో ప్రతి దీంట్లో 7వ చోట కలపెడతానంటే ఈ రోడ్లన్నీ వేయిస్తానంటే ఈ కడుపు మంట తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేద్దామా అనేసి ఎంతసేపు ఉక్రోషం పట్టుకోలేక ఎవరిని రెచ్చగొడదామా అనేసి ఒకరిని పిలుస్తున్నాడు. రండి ఎవరు మాజీలు అంటే వాళ్ళందరూ పాత వాళ్ళంతా ఉంటే రండి నా దగ్గర రండి రండి మీరు యుద్ధం చేయండి నాని మీదకి నేనుండా నీ వెనకాల. ఇదేనా నీ పని? ఏందబ్బా ఓపిక పట్టలేవా? 5 ఏళ్ళు ఇచ్చారు కదా మాకు ఇచ్చినారు. మేము ఉన్నాం, మేము పరిపాలిస్తాను. ఏముందో ప్రజలు నిర్ణయిస్తారు. మేము మమ్మల్ని చేత కాకపోతే వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మేము కానీ సరిగ్గా పరిపాలించుకున్నాం అంటే మరి నీకేం బాధ? టైం అన్నా ఉంది కదా. నువ్వు ఏదో వాచ్ డాగ్ మాదిరి నువ్వేదో నేను ప్రశ్నిస్తానంట 5 ఏళ్ళు ఎవరు ప్రశ్నించడం జైల్లో పెట్టేసినావు.